వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ తెలంగాణలో రాజరికం మాత్రం అంతకంతకు పెరుగుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రాజరికం ఆనవాళ్లను పెంచే పనులు ప్రజాప్రతినిధులు ఉన్నారన్న చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వద్ద సిబ్బంది అధికంగా ఉంటారు, కానీ ముఖ్యమంత్రి రేంజ్లో మంత్రులకు సిబ్బంది ఉంటారా? ఉన్నారు. రాష్ట్ర కేబినెట్లో ఒక మంత్రికి దాదాపు ముఖ్యమంత్రితో సమానంగా సుమారు 80 మంది స్టాఫ్ ఉన్నారని సచివాలయ వర్గాల చర్చల్లో వినిపిస్తోంది. ఇందులో సుమారు 10-15 మంది శాశ్వత ఉద్యోగులు కాగా మిగిలిన వారంతా అవుట్సోర్సింగ్ పద్ధతిన నియమితులైనట్టు తెలుస్తోంది. మంత్రి వద్ద పనిచేసే ఒక్క డ్రైవర్కే నెలకు 47,500 రూపాయలు చెల్లిస్తున్నారంటే ప్రజాధనం ఎంత దుబారా అవుతుందో స్పష్టమవుతోందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ సంగతి కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పద మంత్రిగా పేరొందిన ఆయన తనదైన ప్రత్యేక ఆహార్యంతో వ్యవహరిస్తారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ముఖ్య నేత అవుతానంటూ కలలు కంటున్నారనే చర్చలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని, అందుకే అంతకు మించి తన వద్ద సిబ్బందిని కూడా నియమించుకున్నాడు అనేది సెక్రటేరియట్ వర్గాల మాట. సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న ఆయన వద్ద 20 మంది 30 మంది కాదు, మొత్తం 80 మంది వ్యక్తిగత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డీలు, అటెండర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది 15 మంది వరకు ఉంటారంటున్నారు. వీరు కాకుండా సచివాలయంలో తన పేషి, తన ఇంటి వద్ద, నియోజకవర్గంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది 65 మంది వరకు పనిచేస్తున్నారని సమాచారం. ఇందులో 2-3 రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారట. వీరందరికీ ప్రతి నెల వేతనాల రూపేణా సర్కార్ 30 లక్షల రూపాయల వరకు చెల్లింపులు చేస్తుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరు కాకుండా ఇంటి వద్ద, సచివాలయంలో తన పేషి ముందు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అదనం. ఈ విషయం బయటకు వచ్చిన డ్రైవర్ జీతం సంగతికి వస్తే ఆయనకు ప్రతి నెల 47,500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తేలింది. ఒకవేళ విధులకు డుమ్మా కొట్టినా కోతలు వేయడం లేదని స్పష్టమైంది. అన్నీ తెలుసుకున్న తర్వాత త్వరలో జీతం చెల్లించేలా చూస్తానని చెప్పి డ్రైవర్ను పంపించేశారట. వాస్తవానికి అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న డ్రైవర్కు ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి నెల 19,500 రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో పిఎఫ్, ఈఎస్ఐ వంటి మొత్తాలను మినహాయిస్తే డ్రైవర్ చేతికి 17,400 రూపాయలు మాత్రమే అందుతుంది. మంత్రి వ్యక్తిగత డ్రైవర్ కావడంతో 26,000 రూపాయలు అదనంగా చెల్లింపులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఇతర మంత్రుల వద్ద ఎంతమందికి అదనంగా చెల్లిస్తున్నారో తెలియడం లేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు.